హాయ్ అండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. అదే అండి మునగాకు గుడ్డు ఫ్రై. మునగాకుతో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్సే చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను మునగాకు గుడ్డు ఫ్రై అయితే చూపించేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. మనకు చేదు కానీ అలా ఏం ఉండదు. చేసే విధానంలో చేస్తే మనకు ఏ రకంగానూ చేదైతే రాదండి. దీంట్లో పొటాషియము, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, ప్రోటీన్, కాల్షియము, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన డైట్లో కానీ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు దాకా ఒక కట్ట అయితే తీసుకున్నాను మునగాకు. ఇది మంచిగా 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకునేసాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు అయితే వేసుకునేసి సన్నగా తరుక్కునేసి మంచిగా వేపుకునేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మునగాకుని ఇందులో అయితే వేసేస్తున్నాము. పచ్చిదే వేసేస్తున్నాం, మనము ఉడకబెట్టింది అయితే వేయట్లేదు. పచ్చిది వేసేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా వేపుకొనేయాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేపుకోవాలండి. మూత పెట్టడం వల్ల ఆ ఆవిరికే మంచిగా మునగాకు అనేది వేగిపోతుంది. చేదైతే ఉండదండి. ఎందుకంటే మనము వేపుకుంటున్నాం కాబట్టి బాగా ఆవిరిలో. ఇది కనీసం ఒక 20-25 నిమిషాలన్నా పడుతుంది. ఇది ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంటుంది. హై ఫ్లేమ్లో మాత్రం వేపుకోకూడదు, ఎందుకంటే కింద అడుగు కట్టేస్తుంది కాబట్టి. మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి మంచిగా పెట్టేసి మూత పెట్టేసి మనం వేపుకుంటూ ఉండాలి. వేపుకున్నాక మనకు ఉడికిందా లేదా అని చెప్పి ఒకసారి టేస్ట్ అయితే చూసుకునేసేయండి. ఇంకొకసారి అంతా కలిపెట్టేసి ఇంకొకసారి మూత పెట్టేసి మనం వేపుకునేస్తున్నాము. ఆవిరికే మంచిగా ఉడికిపోతుందండి. ఇంకొకసారి కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మునగాకులో మనము కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాం, సరిపడా సాల్ట్. మనం ముందే అయితే వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకునేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకునేసి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని స్ప్లిట్ చేసుకోవాలండి. ఎందుకంటే కింద మాడుతుంది అని అనుకున్నప్పుడు, ఉడకలేదు అని అన్నప్పుడు మనము కొద్దిగా ఇట్లా వాటర్ అనేది స్ప్లిట్ చేసుకునేసి మనం మూత పెట్టేయాలి కలపకుండా. ఆ ఆవిరికి వాటర్ వేసి ఉంటాం కదా, ఆ ఆవిరికి మంచిగా కింద అనేది బాగా వేగిపోతుంది. ఇలా వెంటనే కలపకుండా వాటర్ వేసేసి మూత పెట్టేసి మంచిగా వేపుకునేసేయండి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకునేసి మనము మూత పెట్టడము, మళ్ళీ ఇంకొకసారి 2-3 నిమిషాలు అయినాక మూత తీసి బాగా కలుపుకునేస్తే మంచిగా వేగిపోతుందండి. లో ఫ్లేమ్లోనే అంతా జరగాలి. చూసారా, ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. ఇంకొకసారి మంచిగా ఒకసారి కలుపుకునేద్దాం మొత్తం అంతా. ఇప్పుడు మనము ఇక్కడైతే ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 3 ఎగ్స్ని మునగాకు ఫ్రైని కొంచెం అట్లా పక్కకు జరిపేసి ఇక్కడ 3 గుడ్లు మంచిగా కలుపుకునేస్తున్నాను. మునగాకు గుడ్డు అంతా మంచిగా కలుపుకునేస్తున్నాను. ఈ గుడ్డు మునగాకు అంతా బాగా పట్టేలా మనం మంచిగా కలుపుకునేస్తున్నాము. ఇది కూడా ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా మగ్గిపోయేలా చూసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం చేయకండి. లో ఫ్లేమ్లోనే అంతా జరగాలి ప్రాసెస్ మొత్తం. హై ఫ్లేమ్లో మాడిపోతుందని మర్చిపోకండి. ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువైంది అనిపించింది, నేను కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నాను. కారం కూడా వేసేసి మంచిగా కలుపుకునేసి ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా మగ్గబెట్టుకునేస్తే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా ఉత్తదైనా మంచిగా తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు ఉడకబెట్టిండేదే కాకుండా ఇలా డిఫరెంట్గా గుడ్డు మునగాకు ఫ్రై చేయడం వల్ల పిల్లలు, పెద్దలు ఎవరైనా తినచ్చండి. ముసలి వాళ్ళైనా ఎముకల బలానికి చాలా మంచిది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.